హలో ఎవ్రీవన్, ఈరోజు గోధుమ రవ్వతో అప్పడాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా పచ్చిమిర్చి, జీలకర్ర గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా గ్లాసుడు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. ఈ గ్లాసు గోధుమ రవ్వకి 8 గ్లాసులు వాటర్ పడుతుందండి. ఇదిగో ఫస్ట్ గ్యాస్ పైన పెద్ద గిన్నె పెట్టుకొని అందులోని 8 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. 8 గ్లాసుల వాటర్కి సాల్ట్ స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని అందులోని జీలకర్ర, పచ్చిమిర్చి ఉంటుంది కదండి, ఆ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని నెమ్మదిగా వేసుకొని ఉండకట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఉండకట్టదండి. అలా జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా, ఇలా ఉడకనివ్వాలి. దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఇదిగో ఇప్పుడు దగ్గరికి అవుతుంది కదా. ఇప్పుడు ఒక ½ అన్ అవర్ చల్లార్చనివ్వాలి. తర్వాత వీటిని మనం పాలిథిన్ కవర్లు ఉంటాయి కదండి, దాని మీద ఇప్పుడు చిన్న చిన్నగా వేసుకోవాలి. అప్పడాలు ఇప్పుడు చూడండి వేస్తున్నాను. ఇప్పుడు ఇవి ఎండబెట్టుకోవాలండి. ఎండిపోతాయి, బాగా ఎండుతాయండి. 1 డేలోనే ఎండిపోతాయి. గోధుమ రవ్వ అప్పడాలు చూసారా, ఇలా ఎండాక ఇలా అవుతాయండి. ఇప్పుడు వేయించి చూపిస్తాను. ఇదిగో ఆయిల్ వేడెక్కింది. వీటిలో అప్పడాలు వేయిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయి చూసారా. చూడండి ఎంత బాగా వేగుతున్నాయి. ఇప్పుడు ఇవి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూసారా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.